ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి సంఘటన ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల జీవితంలో జరగబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన కానీ పరిహారాలు కానివ్వండి, ఇటువంటి పూర్తి అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. గనిష్ట 3-4 పాదాలు, శతభుషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయపాలనకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనుక సాయంత్రం 6 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క లైఫ్లో చాలా కాలంగా దూరమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని కలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుంచి కొన్ని అనివార్య కారణాల వలన మీకు దూరమయ్యారు. అటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గురిపెట్టే సంఘటన అని చెప్పుకోవచ్చు. కొంతమంది జీవితంలో కలిసిపోవడం జరుగుతుంది, మరి కొంతమంది జీవితంలో వారు మీకు కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీకు ఊహించని సంఘటన జరగబోతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీరే మీ చేతులా జారవిరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు ఏ పని మొదలు పెట్టబోయే ముందైనా సరే హనుమాన్ చాలీసా పఠించి పని మొదలు పెట్టండి. చక్కటి విజయాన్ని మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపారంలో మీకు ఈరోజు లాభసాటి ఫలితాలు ఉంటాయి. కానీ వినియోగదారులతో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక పరంగా విషయంలో ఏదైనా సమస్యలో చిక్కుకున్నట్లయితే గనుక సమస్య నుండి అయితే బయటపడే మార్గం ఈరోజు మీకు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది. అంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి ఎవరైనా మీకు సలహాలు సూచనలు అందజేయడం కానీ, ఏదైనా వైద్యుడు చికిత్స గురించి సమస్య గురించి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి చక్కటి అవకాశాలు కూడా మీకు ఈరోజు ఉంటాయి. మీ దిన ఫలాల ప్రకారం ఈరోజు మీకు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 24వ తేదీ గురువారం అనేది ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నైవేద్యం రోజు బలహారంగా పెట్టండి. మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు రోజు అప్లోడ్ అవుతాయి. లైక్ చేయడం మర్చిపోకండి.